వెల్కమ్ టు రాజ్ న్యూస్. సార్ వస్తున్నారు. ఇక సమరమే అంటోంది గులాబీ దళం. సార్ సంగతి ఏంటో తెలుస్తామంటోంది హస్తం. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హీటెక్కిస్తున్నాయి. నీళ్లతో నిప్పులు రాజేసేందుకు అటు రేవంత్ సైన్యం, ఇటు కేసీఆర్ బలగం రెడీ అవుతోంది. కృష్ణా గోదావరి నది జలాల వాటపైన హాటుగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. సభ సమరానికి ముందే నీటి పంచాయతీని తట్టి లేపిన కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో బహిరంగ సభల్లో సీఎం రేవంత్ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో సీన్ ఎలా ఉంటుందో ఇరు వర్గాలు చెప్పకనే చెప్పాయి. శాసనసభలో ఇరువురు తమ విశ్వరూపాన్ని చూపుతారా? మాజీ సీఎం తాజా సీఎం వద్ద డైలాగ్ వార్ తప్పదా? ఇద్దరు కలిసి కేంద్రాన్ని టార్గెట్ చేయనున్నారా? జలజగడం పైన ఇవాళ స్పెషల్ డిబేట్. అసెంబ్లీ యుద్ధానికి తెలంగాణ సిద్ధమవుతుంది. అస్త్ర శస్త్రాలతోటి రెడీ అయ్యాయి అధికార విపక్షాలు. 5 రోజుల పాటు జరిగే శాసనసభ సంగ్రామంపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారన్న టాక్ మరింత హీట్ ఎక్కిస్తుంది. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే తెలంగాణలో నిప్పులు రాజేస్తున్నాయి. నదీ జలాల సమస్యలపైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. వింటర్ అసెంబ్లీ సెషన్స్ డిసెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల సెలవు అనంతరం 2026 జనవరి 2 నుంచి 5వ తారీఖు వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాలకు సంబంధించిన అభివృద్ధి, ఆర్థిక నివేదికలను సిద్ధం చేశారు అధికారులు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపైన వివరణ ఇవ్వడంతో పాటు కౌంటర్ చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక అసెంబ్లీ వేదికగా జలగర్జనకు గులాబీ దళం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్పై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఇకపై శాసనసభలోనూ గలమెత్తేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ స్వయంగా రంగులోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాలపైన గలమెత్తనున్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ పక్క ప్లాన్ రూపొందించినట్లుగా తెలుస్తుంది. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో గలమెత్తనుంది. సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు అసెంబ్లీలోని ఆధారాలతో కూడిన సమాధానం ఇస్తామంటోంది కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన అప్పులపైన పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎస్ రామకృష్ణారావు సూచించారు. అదేవిధంగా 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొనసాగుతున్న పనులు, పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను సేకరించారు. దీంతో నేటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగనుంది, గులాబీ దళపతి సభకు హాజరైతే సీన్ ఎలా ఉంటుంది, ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుంటే ఎలా ఉంటుంది, శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందా ఉండదా, ఎప్పట్లాగే ప్రెస్ మీట్లు, బహిరంగ సభల్లో తిట్టుకుంటున్నట్లుగా సభలోనూ తిట్ల పురాణాలతోటి కాలం గడిచిపోతుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక